శ్రీ వారాహీదేవియే నమః. ఈరోజు టాపిక్ బొట్టు గురించి. బొట్టు ఇలా పెడుతున్నారా? అయితే జాగ్రత్త. దేవతల చిత్రపటాలకు బొట్టు పెట్టేటప్పుడు ఉంగరపు వేలితో పెట్టాలి. ఇతరులకు బొట్టు పెట్టాలంటే చూపుడు వేలితో పెట్టాలి. చూపుడు వేలతో కాకుండా మధ్య వేలితో, ఉంగరపు వేలితో పెడితే ఎదుటివారి కర్మలు మనకు వస్తాయి. మనం బొట్టు పెట్టుకుంటే మధ్య వేలితో పెట్టుకోవాలి. బొట్టు ఏ వేలితో పెట్టుకుంటే ఏం జరుగుతుంది? బొటన వేలితో పెట్టుకుంటే పుష్టి కలుగుతుంది. అదే చూపుడు వేలితో పెట్టుకుంటే ముక్తి కలుగుతుంది. మధ్య వేలితో పెట్టుకుంటే ఆయుష్ పెరుగుతుంది. ఉంగరపు వేలితో పెట్టుకుంటే అన్నానికి ఏ లోటు ఉండదు. చిటికెన వేలితో మాత్రం బొట్టు పెట్టుకోకూడదు. కుంకుమ కింద పడితే. కుంకుమ కింద పడటం అశుభంగా భావిస్తారు చాలామంది. ఇది అపోహ మాత్రమే. అనుకోకుండా కుంకుమ కింద పడ్డప్పుడు అలా పడ్డ చోట భూదేవికి బొట్టు పెట్టి మిగతా కుంకుమను చెట్లలో వేయాలి. నిజానికి కుంకుమ కానీ కుంకుమ భరిణ కింద పడటం కానీ శుభసూచకమే. భూమాత తనకి బొట్టు పెట్టమని చేసే సంకేతం అది. ఏదైనా పూజ కానీ వ్రతం కానీ చేసేటప్పుడు కుంకుమ కింద పడటం అత్యంత శుభకరం. అది అమ్మవారి అనుగ్రహం. తానుగా అమ్మ మన చేత బొట్టు పెట్టించుకున్నట్టుగా భావించాలి. అటువంటి అదృష్టాన్ని అశుభంగా భావించడం, బాధపడటం సరికాదు. కనుబొమ్మల మధ్య బొట్టు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? మన శరీరంలోని ప్రతి అవయవానికి ఒక్కొక్క అధిదేవత ఉన్నారు. లలాట అధిదేవత బ్రహ్మ. పరమ ప్రవేదాలైన బ్రహ్మ ముఖమలం నుంచి వెలువడ్డాయి. అందుకే బొట్టు పెట్టుకోవడానికి బ్రహ్మస్థానమైన లలాటం స్థానమైంది. చతుర్ముఖ బ్రహ్మ రంగు ఎరుపు కాబట్టి ఎరుపు రంగు బొట్టునే ధరించాలి. అంతేగాక ప్రాణశక్తికి కారణమైన నరాలకు కేంద్రస్థానం కనుబొమ్మ మధ్య ఉండే ఆజ్ఞాచక్రం. కుంకుమ బొట్టును పెట్టుకోవడం వల్ల మానసిక ప్రవృత్తులను నశింపజేసే ఆజ్ఞాచక్రాన్ని పూజించినట్టేనని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజుటి ధర్మ సందేహాలండి. బొట్టు ఎందుకు పెట్టుకుంటారు? బొట్టు ఏ వేలితో పెట్టుకుంటే ఏం జరుగుతుంది? నాకు తెలిసిన కొన్ని ధర్మ సందేహాలను మీతో షేర్ చేసుకున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని ధర్మ సందేహాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.